సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. ఆడపిల్లల బట్టలు విప్పి రంగులు పూచి ఇలా పైశాచిక ఆనందం అనుభవించే వ్యధవలు వదిలేసి ఈ జనం మమ్మల్ని వేలెత్తి చూపిస్తారు. రేపు నలుగురిలో నేను ఎలా తలెత్తుకు తిరగాలి? 10 మందికి సమాధానం ఏమని చెప్పాలి? ఈ విషయం తెలిస్తే మీ అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో. పాలు తీసుకోండి అమ్మాయి గారు. వద్దు మంగ. అదేంటమ్మాయి గారు అలా అంటారు? రాత్రి నుంచి ఏం తినలేదు, ఏం తాగలేదు. కనీసం ఈ గ్లాస్ పాలైనా తీసుకోండి. నా మాట వినండి అమ్మాయి గారు, తీసుకోండి ప్లీజ్ మంగ. ఇప్పుడు నాకేమొద్దు. కాసేపు డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. తిండి తినకుండా బాధపడాల్సిందే తప్పు నువ్వేం చేసావు స్రవంతి? తప్పు చేసింది వాళ్ళు, బాధపడాల్సింది వాళ్ళు. ముందు పాలు తాగు. నువ్వు ఇలా బాధపడుతున్నావు తెలిస్తే ఆడపిల్లల తండ్రిగా మీ నాన్నగారు ఎంత బాధపడతారు? ఒకసారి ఆలోచించు. తీసుకో, పాలు తాగు. తీసుకో, తాగు. చిచ్చి, వాళ్ళ ఇంట్లో తల్లి అక్కా చెల్లెలు కూడా ఆడవాళ్ళన్న విషయాన్ని మర్చిపోయి సాటి ఆడవాళ్ల పట్ల ఇంత నీచంగా ప్రవర్తించినందుకు వాళ్ళు తలదించుకోవాలి, నువ్వు కాదు. ఇటువంటి మగవాళ్ళున్న సమాజంలో ఒక మగాడిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. కృష్ణ చెప్పింది నిజమమ్మా. అవునమ్మా, అలాంటి కొడుకును కన్నందుకు వాళ్ల తల్లిదండ్రులు సిగ్గుపడాలి. వాళ్ళ అక్కా చెల్లెళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. నువ్వెందుకమ్మా బాధపడతావు? నేను బాధపడుతున్నది నాకు తగిలిన గాయం గురించి కాదత్తయ్య, జాను మనసుకైన గాయం గురించి. జరిగిందాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏదో రకంగా జానుని ఓదార్దామనుకుంటే తన పరిస్థితి చూస్తుంటే నాకింకా బాధ కలుగుతుంది. జాను చాలా సెన్సిటివ్. ఎప్పుడు నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ సరదాగా ఉండేదాను. ఇలా బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. నా చెల్లెల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. గుడ్ మార్నింగ్ జాను. హే జాను, నిన్నే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ ఐఎమ్ సారీ.
నేను జాను రూమ్ అనుకుని లోపలికి వచ్చేసాను. ఇక్కడ పొరపాటున వేరే అమ్మాయి ఉన్నట్టుందే. లేకపోతే ఏంటి, జాను అయితే ఇలా ఉంటుందా? ఈ రామ్ ఎదురుపడగానే గుడ్ మార్నింగ్ కూడా చిరాగ్గా చెప్తుంది కదా. పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే అడగకుండా ఒక ఆడపిల్ల రూమ్లోకి రావడానికి కామన్ సెన్స్ లేదా? గెట్ అవుట్ అని తిడుతుంది, బలవంతంగా తరిమేస్తుంది. అంతేగాని ఇలా డల్గా కూర్చోదు. సో నువ్వు జాను కాదు. జాను కాదు కాదు జాను అయితే ఇలా బిహేవ్ చేయదు. నో, ఇలా జరగడానికి వీల్లేదు. రామ్ నో, రామ్ ఎదురుగా ఉంటే ఇది కూడా కరెక్ట్ కాదు. నీ మొహంలో నేను చూడాల్సింది నవ్వు కాదు. నేను ఎదురు రాగానే నీ మొహంలో చూసే అది అది అలా నవ్వాలి. ఈ జానకి ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. మా జానకి అశోకవనంలో చెట్టు కింద కూర్చున్న సీతాదేవి కాదు, మిథిలా నగరంలో జనక మహారాజు కూతురు సీత. జాను, దేవుడు పగలు రాత్రి ఎందుకు సృష్టించాడో తెలుసా? ఆ రెండిట్లాగే జీవితంలో కూడా బాధ సంతోషం రెండు పక్కపక్కనే ఉంటాయి. అనుకోకుండా చీకట్లాంటి బాధ వచ్చిందనుకో, మనకు మనమే వెలుగు సృష్టించుకుని సంతోషంగా ఉండటానికి. అంతేగాని బాధ వచ్చింది కదా అని సింబాలిక్గా ఇలా చీకట్లో కూర్చోకూడదు. రామ్, ఆడపిల్లకి మానాన్ని మించిన ఆస్తి లేదు, అభిమానాన్ని మించిన ఆభరణం లేదు. సమయానికొచ్చి మమ్మల్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ రామ్. జాను, నేను మీ ఇంటికి వచ్చిన బంధువుని కాదు, పక్కింటి వాడిని కూడా కాదు. మా అన్న ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు. నేను మీ ఫ్యామిలీ మెంబర్ని. మీ ఇంటి మీద అన్ని హక్కులు నాకున్నాయి. దీని బదులు నీ చేత్తో ఏదైనా వెరైటీ వంట చేసి మమ్మల్ని చంపేసే. రామ్, వంట చేయాలా? అక్క చూడక్క. చూసారా అమ్మాయి గారు, నేను పలకరిస్తే పలకలేదు, మీరు పలకరించినా పలకలేదు. కానీ రామ్ గారు పలకరించగానే ఎలా నవ్వుతున్నారో చూడండి. ఎంతైనా హీరో గారు హీరో గారే. మా రామ్ అంతే మంగ, బండరాళ్ళను కూడా నవ్వించగలడు. అంటే నేను బండరాయిన బావగారు? నా ఉద్దేశం అది కాదు జాను. ఎదుటి వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నా మావాడు హ్యాపీ మూడ్ లోకి తీసుకొచ్చేయగలడు అంటున్నా. నువ్వు తప్పుగా అనుకోకు జాను. మా బ్యాంకుకి లోన్స్ వడ్డీలు తప్ప దేన్ని ఎలా పోల్చాలో తెలీదు. అది మాత్రం నిజమమ్మా. పోలికల విషయంలో మా వాడు చెప్పలేడు, కానీ తిండి విషయంలో రుచులు మాత్రం చక్కగా తెలుసు. ఏంటమ్మా? మంగ, అందరికి భోజనాలు రెడీ చేయి. అయ్యో, ఇప్పుడెందుకమ్మా? అదేంటత్తయ్యా, అందరం కలిసాం, భోంచేసి వెళ్ళండి. సరే జాను, నువ్వు అంతగా చెప్పాలా? ఏం చక్క భోంచేసే వెళ్తాం. మంగ, రెడీ చెప్పు. మీరు మాట్లాడుతూ ఉండండి అమ్మాయి గారు, నేను వెళ్ళి చిటికలో వంట రెడీ చేస్తాను.
ఎక్స్క్యూజ్ మీ. మీరు ఈ ఏరియాలోనే ఉంటారా? అవునండి, ఈ పక్కింట్లోనే ఉంటాం. ఓ, ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? శారదమ్మ, వాళ్ళిద్దరు కొడుకులు ఉంటారు. ఎందుకండి? యాక్చువల్లీ మీనాక్షి అనే అమ్మాయి ఈ అడ్రస్లో ఉంటుందని తెలిసి వచ్చాను. అలాంటి వాళ్ళు ఎవరూ లేరా? లేరండి, అసలు ఆవిడికి ఆడపిల్లలే లేరు. థ్యాంక్ యూ. ప్రేమని ఇంతగా ప్రేమించే మీకు ఆ ప్రేమ ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. మీరు చూడ్డానికో కలవడానికో మీనమ్మ గారు ఎక్కడున్నారండి? నో నో నో, నా మీనమ్మ చచ్చిపోలేదు. అసలు ఆవిడికి ఆడపిల్లలే లేరు. Won't you come right now? Come to me now. You're so lucky, Nitya. What do you mean? పూల మీద కాలు వేస్తే నలిగిపోతాయని పక్కకు జరిపావంటే నీది చాలా సున్నితమైన మనసు. అందుకే పూలతో పోల్చే ఆడవాళ్లను ఇంకా సున్నితంగా చూస్తావని తెలుస్తుంది. దాన్ని బట్టి నీది ఎంత గొప్ప ప్రేమో అర్థమవుతుంది. అందుకే నేను లక్కీ అంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, యువర్ మిస్టేకెన్. తప్పు. ఏ ఆడపిల్లనైనా పూలతో పోల్చొచ్చు, కానీ నిన్ను పూలతో పోల్చకూడదు. మరి నీ భార్యతో పోల్చుకోవచ్చా? ఆ పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. తన అందం గురించి మాట్లాడే తాహత కూడా నీకు లేదు. నా గుండె గుడిలో కొలువైన నా దేవత మీనమ్మ. ఆ దేవత స్థానంలో రావాలన్న ఊహకు కూడా నువ్వు సరిపోవు. తన వైపు కనీసం చూడలేవు. ఆ పాదాలను తాకే అర్హత కూడా నీకు లేదు.
మీనాక్షి అంత గొప్పదా? నాకంటే అందంగా ఉంటుందా? ఓకే, నన్ను పూలతో పోల్చుకోవద్దన్నావు, మీనాక్షికి సరితూగనన్నావు. మరి ఈ ప్రపంచంలో మీనాక్షి అందాన్ని, గొప్పతనాన్ని దేనితో పోల్చాలో ఒక్కసారి చెప్పు. మీనమ్మ అందం పొగడాలంటే కొత్త పదాలు కనిపెట్టాలి. గొప్పతనం వర్ణించాలంటే ఒక యుగం చాలదు. నా మీనమ్మతో పోల్చడానికి ఈ ప్రపంచంలో ఏదీ సాటిరాదు. మెత్తని మల్లెపూల మీద కాలు వేసినా ఆ పాదం కందిపోతుంది. ఆమె నడక చూస్తే హంస కూడా ఎదురుపడేందుకు సిగ్గుపడుతుంది. ఆమె నడుముంపు దూరంగా వంగిన ఆకాశంలా ఉంటుంది. ఆమె మెడ అప్పుడే సముద్రంలో నుండి కొట్టుకొచ్చిన శంఖంలా ఉంటుంది. ఆమె నవ్వు చీకటిని కూడా అందంగా చీల్చే వెన్నెల్లాగా ఉంటుంది. ఆమె కళ్ళు చూసి అప్పుడే విరబూసిన తామరలు కూడా తలదించుకుంటాయి. ఆమె చెక్కిళ్ళు వేకువజామున సూర్యకిరణాలు తాకి మెరిసే నీటి కొలంలా ఉంటాయి. తన అందాన్నంతా తన కుంచుతో బంధించి చిత్రీకరించే రవివర్మ కూడా నా మీనమ్మ అందాన్ని చిత్రీకరించలేడు. ఈ సృష్టిలో అందమైన ప్రకృతి కూడా నా దేవత అందం ముందు సరితూగదు. తనలో అణువణువు అద్భుతం, తనే ఒక అద్భుతం. ఒక ప్రేమించిన అమ్మాయి గురించి ఇంత గొప్పగా వర్ణిస్తున్నావంటే నిజంగా నీ ప్రేమకు భాష లేదు. అందుకే నువ్వు నాకు కావాలి. నువ్వు నా సొంతం కావాలి. వన్ మినిట్. ఎక్కడికెళ్తున్నావు? నా ప్రేమకు పరిధి లేదు. నువ్వు చేసే తప్పులకు హద్దు లేదు. ఎన్నిసార్లు చెప్పినా తప్పుగానే మాట్లాడుతున్నావు. ఒక ఆడపిల్ల బయటికి వెళుతుంటే ఎక్కడికి వెళుతున్నావని పెద్దవాళ్ళు అడగాలి, కానీ నిన్నెవ్వరూ అడగలేదు. ఒక మగాడు బయటికెళ్తుంటే ఎక్కడికి వెళుతున్నావని అడగకూడదు. అడిగావు, కానీ ఆ అర్హత నీకు లేదు. ఏంటో దేవ్, నీ ప్రతి మాట, నడక, నడవడిక, ప్రతి క్షణం నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. నిన్ను నావాణ్ణి చేసుకోవాలనే కోరిక ఎక్కువ చేస్తున్నాయి. I love you, Dev.